माता की जय अम्मा गंगम्मा की जय మా తల్లి నాగమ్మకి జై అమ్మ తల్లి మాతాకి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పాడి పంటలతో చల్లగా 1000 ఏళ్ళు అన్యోన్యంగా బ్రతకాలి. అమ్మ తల్లి మాతాకి జై అమ్మ తల్లికి జై మాత. ఓం తల్లి ఓం జై నందీశ్వర. ఓం తల్లి మాతాకి జై మాత. ఓం తల్లి మాతాకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి ఓం మాత. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి జై. ఓం తల్లి జై నాగమ్మ తల్లికి జై మంగళమ్మ తల్లికి జై. ఓం తల్లి జై మాత జై తల్లి. నమస్తే అండి. మీరందరూ కూడా కుటుంబంలో అందరూ పచ్చగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని సకల దేవతను వేడుకొని నేను పూజ జరిపించడం జరుగుతుంది. నా ఒక్కడి కోసమే కాదు, ఇది నా ఒక్కడి కోసం ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు నాయన అనుకోవచ్చు. కాదు స్వామి నేను ఎందుకు చేస్తూ ఉంటాను, అందరూ బాగుండాలి అంతే. ఎందుకు తెలుసా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు తెలియదు కదా. ఆ పాపాలన్నీ కడుక్కోవాలంటే కొందరికి స్నానం చేయాలి, కొందరికి సాయం చేయాలి. ఒక్కొక్కళ్ళు వృద్ధాశ్రమం పెడతారు, అదొక పాపం కడుక్కున్నట్టే. ఒక్కొక్కళ్ళు అన్నదానం చేస్తారు, అదొక పాపం కడుక్కున్నట్టే. ఒక్కొక్కళ్ళు వస్త్రాలు దానం చేస్తారు, అదొక పాపం కడుక్కున్నట్టే. అలాగే నేను కూడా నా వంతు ఏంటంటే, అంత స్తోమత నాకు లేకపోయినా ఇలాగా అభిషేకాలు చేసి భూమాతలందరికీ కూడా సకల దేవతలను కూడా వేడుకొని మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అని ఇదివరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. కాస్త ఏంటంటే మీరు కూడా ఇలా చేసుకుంటే నా వీడియో చూడండి, కొన్ని మీ మీద ఉన్న గ్రహపాటు కూడా తొలగిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓకే. నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి అమ్మ భూమి మీద ఉన్న జీవరాశులు మనందరూ కూడా పచ్చగా వెయ్యాలి. సకల అమ్మ తల్లి మాతాకి అమ్మ తల్లి నాగు నారండి నాగుకి జై. నాగవంశి పతిపతులకి జై. నోడ్రీ. ఓం నమో నాగమ్మ జై. నాగమ్మ తల్లి జై మాత జై తల్లి. ఓకే.